హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ పవని పొడిలో. అయితే సూపర్గా ఉన్నాను, మీరందరూ సూపరే ఉన్నారని కోరుకుంటున్నాను. మళ్ళీ వచ్చిందని మీ పవనిక మంచి వీడియోతో. నిన్న గురువారం కదండి. గురువారం అయితే నేను ఎక్కడ ఉంటాను? విజయవాడలో ఉంటాను. గురువారం ఒక్కరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా విజయవాడలో ఉంటానండి. నెలకి మనకి 4 గురువారాలు ఉంటాయి. కంపల్సరీ 4 డేస్ ఉంటాను. ఇంకొక 2 డేస్ ఎక్స్ట్రా కూడా ఉంటానన్నమాట. మనకి బౌన్స్ బ్యాక్ అకాడమీ ముందు రోజు మనకి లీడర్షిప్ పార్టీ కూడా ఉంటుంది కదండి. ఆ 2 డేస్ కూడా మనం ఒక 1 వీక్ అయితే కంపల్సరీ విజయవాడలో ఉంటానండి. ఎందుకంటే విజయవాడలో కూడా మనకి టీం ఉంది. విజయవాడలో కూడా మనకి కస్టమర్స్ ఉన్నారు. సరౌండింగ్స్లో ఎక్కువ మంది కస్టమర్స్ ఉన్నారు. విజయవాడలో కొంచెం పెద్ద టీం ఉందన్నమాట. అందువల్ల నేను ట్రావెల్ చేస్తూ ఉంటానన్నమాట. చాలామంది కస్టమర్లు నన్ను కలవడానికి కూడా అక్కడికి వస్తూ ఉంటారు. విజయవాడ దగ్గరలో వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్రతి గురువారం విజయవాడలో ఉంటాను కాబట్టి వచ్చి కలవండి తప్పకుండా. ఇవాళ వీడియో స్పెషల్ ఏంటి అంటే, నేను ట్రైనింగ్కి వెళ్ళాను. సేమ్ టైం మాకు అక్కడ పాట్ లంచ్ అనమాట. అంటే తలా ఒక ఐటెం తీసుకొచ్చి లంచ్లా ప్లాన్ చేసుకుంటాం కదండి. అలా లంచ్ అయితే అరేంజ్ చేశారనమాట. నేనేం తీసుకెళ్ళానో కూడా మీకు చూపిస్తానులేండి. ఆగండి అందరూ ఏం తెచ్చారు, నేనేం తీసుకెళ్ళాను, భోజనాలు ఎలా జరిగాయి మొత్తం చెప్తాను. అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి, కస్టమర్ ఐడి కావాలి, దాని డీటెయిల్స్ కావాలంటే కాల్ చేయండి. సేమ్ టైం మీరు కూడా మాలాగా కోచ్ అవ్వాలి అనుకుంటున్నారు, ఒక హెల్దీ హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నారు, స్ట్రెస్ లేని జాబ్ చేద్దాం అనుకుంటున్నారు, బాసిజం లేని జాబ్ చేద్దాం అనుకుంటున్నారు, టైం ఫ్రీడమ్ కావాలి, మీకు మీరే బాస్గా ఉండాలి అనుకుంటున్నారు, అయితే ఇక్కడ కొత్త నెంబర్కి కాల్ చేయండి. మేమంతా హ్యాపీగా, మా ఫేసెస్లో ఎంత హ్యాపీనెస్ ఉంటుంది, మేమంతా ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తూ మా పనిని ఒక వర్క్ లాగా కాకుండా ఒక ఆటలాగా చేస్తామండి. అలా మీరు కూడా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఒక్క హెర్బల్ లైఫ్లోనే కమ్యూనిటీలోని మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది, ఆనందం ఉంటుంది. అసలు ఎటువంటి బాసిజం అయితే ఉండదండి. ఎవరు వచ్చి నువ్వు ఈ పని చేయాలని అయితే శాసించరు. అది బాగా నచ్చిద్దండి. నాకు నచ్చిన టైంలో నేను పని చేసుకుంటూ ఉంటాను, హ్యాపీగా హెల్తీగా ఉంటాను. ఇలా ఫ్రెండ్స్తో చిల్ అవుతూ, ఎంజాయ్ చేస్తూ, గేమ్స్ ఆడుతూ, మంచి ఫుడ్ తింటూ, అన్ని విషయాలు కూడా తెలుస్తాయి కదండి. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం ఫిట్గా ఉంటాము. సేమ్ టైం ఫైనాన్షియల్గా కూడా ఇండిపెండెంట్గా ఉంటాము. లేడీస్ ప్రతి ఒక్కళ్ళం అందులో స్ట్రాంగ్ ఉంటే మైండ్ సెట్ మొత్తం స్ట్రాంగ్గా ఉంటుందని నేను బిలీవ్ చేస్తాను. ఎందుకంటే బిఫోర్ నా దగ్గర ఇన్కమ్ లేనప్పుడు, బ్యాంక్ బ్యాలెన్స్ లేనప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను నాకు తెలుసు కదండి పర్సనల్గా. అందువల్ల ఫైనాన్షియల్గా కూడా లేడీస్ కొంచెం ఫిట్గా ఉండాలి, లేకపోతే చాలా మైండ్ ఇబ్బంది అవుతూ ఉంటుంది. అది నాకు తెలుసు కాబట్టి నేను ఎక్కువ లేడీస్ని సపోర్ట్ చేస్తూ ఉంటాను. మీరు కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు. నేను చెప్పాను కదా అందరూ ఒక్కొక్క ఐటెం తెచ్చారు అని చెప్పేసి. నేనైతే మామిడికాయ పచ్చడి, గుగ్గిళ్ళు తీసుకెళ్ళానండి. మనకు తెలుసు కదా, ఎప్పుడు నేను గురువారం వెళ్ళేటప్పుడు కొన్ని గుగ్గిళ్ళు తీసుకెళ్తాను అనమాట. ఎందుకంటే అక్కడ షేక్ తాగుతాము, ఏదో ఒకటి సలాడ్ తిన్నట్టు ఉంటుందని కొన్ని గుగ్గిళ్ళు తీసుకెళ్తాను. ఈసారి అయితే అందరికీ తెచ్చాను అనమాట. మామిడికాయ పచ్చడి చిన్న చిన్న ముక్కలు చేసి మామిడికాయ పచ్చడి చేసుకొని తీసుకెళ్ళాను. ఒకళ్ళు బిర్యానీ, ఒకళ్ళు పులిహోర, ఒకళ్ళు పప్పు, ఒకళ్ళు స్వీటు, ఒకళ్ళు హాటు, అందరూ వచ్చిన వాళ్ళందరూ తలా ఒక ఐటెం తెచ్చారండి. నిజంగా ప్లేట్ పట్టలేదన్నమాట ఆ ఐటమ్స్ అన్నీ మాకు పెట్టుకొని తినడానికి. నిజంగా తినడానికి కూడా చాలేదంటే తినడానికి కూడా ఎక్కువయ్యేంత ఐటమ్స్ తెచ్చారు. స్వీట్ మైసూర్ పాక్ తెచ్చారు, అవి గారెలు తెచ్చారు. గారెలు అయితే రెండు గారెలు పెట్టారు. సో నేనైతే తినలేకపోయానండి. నేనైతే మళ్ళీ మీకు అందరికి నేను ఇంకోటి చెప్తున్నాను, నేను కొన్ని రోజులు రైస్ తినకూడదు అనుకుంటున్నానండి. అందుకని చెప్పేసి నేను ఓన్లీ నా ప్లేట్లో గారెలే పెట్టుకున్నాను. అంత బ్యూటిఫుల్గా లేదు నా ప్లేట్ అని నేను తినేది మీకు చూపించలేదనమాట. స్వీటు రైసు కొన్ని రోజులు నేను ఆపేస్తున్నాను. ఎన్ని రోజులు అనేది ఎవరికి ఇంకా నేను చెప్పను. కొన్ని రోజులు స్వీటు రైసు మళ్ళీ తినట్లేదు నేను. అది కొన్ని డేస్ నుంచి ముందు నుంచి డిసైడ్ అయ్యాను. తెలుసు మీకు కూడా, నేను లాస్ట్ టైం ఆల్మోస్ట్ 6 months ఆర్ 1 year తినలేదు. మళ్ళీ మధ్యలో కొన్ని రోజులు తిన్నాను, మళ్ళీ ఇప్పుడు స్టాప్ చేశానండి. నేను ఏదన్నా గట్టిగా అనుకుంటే నేను దేవుడికి అలా వదిలేస్తానమాట కొన్ని రోజులు. మళ్ళీ నాకు ఆ పని అయిన దాకా నేను ఆ ఫుడ్ తినను అనమాట. ఏది త్యాగం చేయకుండా ఏది దొరకదు అనేది నా ఫీలింగ్ అనమాట. ఏదో ఒకటి త్యాగం చేయాలి, చేసినప్పుడే మనకు నచ్చిన జీవితం మనకు వస్తుందని నేను బిలీవ్ చేస్తాను. నేను ఇలా అందరికంటే ముందు కూర్చోవాలి అంటే, నేను గెట్ టీము, ఒక ట్యాప్ టీమ్గా అందరికన్నా ముందు కూర్చుంటాం మేము. అంటే హై పొజిషన్లో ఉన్న వాళ్ళు ముందు కూర్చుంటారు. ఈ పొజిషన్కి నేను రీచ్ అవ్వడానికి నేను కొన్ని రోజులు 1 year అనుకుంటా స్వీటు రైస్ తినలేదండి. నేను ఆ ప్రాసెస్లో ఉన్న 1 year నేను తినలేదు. నేను అది రీచ్ అయ్యాక మళ్ళీ తిన్నాను అనమాట. ఇప్పుడు నేను వేరే గోల్ పెట్టుకున్నాను. ఆ గోల్ అయ్యాక మీకు చెప్తాను, ఓకేనా? మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. అప్పుడు దాకా మళ్ళీ తినను అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటి నేను చూపిస్తున్నాను అనుకుంటున్నారా? తిను వచ్చేసి మాధవి గారండి, మా టీం నెంబరు. తను వచ్చేసి యాక్టివ్ వరల్డ్ టీం అయ్యారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మంచిగా సక్సెస్ అయితే మనకు నిజంగా హ్యాపీగా ఉంటుంది కదండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. తను కూడా చాలా నాకు థ్యాంక్ యూ మేడం అని చెప్పారు. ఇంత మంచి లైఫ్ ఇచ్చిన అని అంటే నా పేరు చెప్తూ చెప్పారనమాట. నాకు అదృష్టం లేదనుకున్నాను, పావని మేడం దగ్గరికి వచ్చాక నాకు అదృష్టం కలిసి వచ్చింది అని చెప్పేసరికి చాలా ఆనందంగా అనిపించింది. మీరు కూడా ఇలా ఒక మంచి కోచ్ అవ్వాలి అనుకుంటున్నారు, కాంటాక్ట్ అవ్వండి. మీకు కూడా న్యూట్రిషన్ కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా? బాయ్.